మళ్ళీ మనం గురుగీత 50వ శ్లోకం, 51వ శ్లోకం, 52వ శ్లోకం చూద్దాం. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోషకారణం కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ శరీరమింద్రియం ప్రాణం అర్థస్వజనబాంధవాన్ ఆత్మదారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. శిష్యుడు గురువుని సంతోషపరచుటకు గురువుకు ఆసనాన్ని సమర్పించాలి, శయ్యను సమర్పించాలి, వస్త్రాన్ని సమర్పించాలి, ఆభరణాలని సమర్పించాలి. కర్మచేతను, మనస్సు చేతను, వాక్కు చేతను నిత్యము గురువును ఆరాధిస్తూ ఉండాలి. దేహాన్ని, ఇంద్రియాలను, ప్రాణాన్ని, ధనాన్ని, సేవకులను, తన భార్యాపుత్రులను, తన వారిని అందరినీ గురువు యొక్క సేవలో నియోగించుకోవాలి. ఈ విషయం మనకి సాయినాథుని జీవిత చరిత్ర 6వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. భక్తులు ఆయనకి బాబా కూర్చుండడానికి ఆసనం ఇచ్చారు, ఆయన నిద్రించడానికి పనస చెక్క బల్ల ఇచ్చారు, ఆయన ధరించడానికి కఫనీరు ఇచ్చారు. ఆ రోజుల్లో హారతి సమయంలో ఆయన చేత ఆభరణాలు ధరింపచేశారు. మేఘశ్యాముడు వంటి భక్తుడు ఒంటి కాలిపై నిలబడి శ్రీ సాయికి హారతి ఇచ్చేవారు. ఇది కాకుండా 35వ అధ్యాయంలోకి వెళ్ళండి. బాలాజీ పాటిల్ నవాస్కర్ శ్రీ సాయి సేవలో తన శరీరాన్నే కాకుండా తన పొలం నుండి తెచ్చినట్టు పంటను శ్రీ సాయికి అర్పించాడు. తన భార్యాపుత్రుల చేత గురుసేవ చేయించాడు. శ్రీ సాయి అతని సేవకి మెచ్చుకుని, అతని భక్తికి మెచ్చుకుని, అతని కుటుంబాన్ని సభ్యులందరికీ బట్టలను ఇచ్చి, ధనం ఇచ్చి తిరిగి వారి గ్రామానికి పంపించేవారు. తర్వాత మళ్ళీ మనం గురుగీత 59వ శ్లోకం చూద్దాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అవిద్యానడి చీకటిచే దృష్టి లోపించిన వాని జ్ఞానము అనేది కాటుక పుల్లచే ఏ గురువు నేత్రాలు తెరిపించి తిరిగి దృష్టిని ప్రసాదిస్తాడో అట్టి గురుదేవునికి మనము వందనం చేయవలనని ఆ శ్లోకంలో చెప్పబడింది. శ్రీ సాయినాథుని జీవిత చరిత్ర 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో సాయి సద్విచారాలని ప్రోత్సహించుతూ తన భక్తులకు ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తూ ఉండేవారని మనందరికీ తెలుసు. అక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పబడింది. ఒక బుధవారం రాత్రి హేమాద్రి పంతు నిద్రపోయే ముందు తలుచుకున్నది ఏమిటంటే, తెల్లవారితే గురువారం బాబాకి ఇష్టమైన రోజు, రేపు రోజంతా రామనామస్మరణతో గడపాలి అని తను నిశ్చయించుకుని పడుకుంటాడు. నిద్ర లేవకుండానే ద్వారకామాయి గురువారం ఉదయం ద్వారకామాయి నుండి ఒక మంచి పాట వినిపించసాగింది. ఏమిటండి ఆ పాఠం అంటే, గురు కృపాంజన పాయే మేరే భాయి అని ఒక భక్తుడు అక్కడ పాడుతుంటే ఈయన అర్థం చేసుకున్నాడు. ఆ పాట యొక్క అర్థం చేసుకుని హేమాద్రి పంత్ అంటాడు, గురువు కృప అనే అంజనం లభించింది నాకు, దానివల్ల నా కళ్ళు తెరవబడింది, దాని చేత నేను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను, జాగ్రత్తావస్థలోను, స్వప్నావస్థలోను చూడగలుగుతున్నాను. శ్రీ సాయి ఈ విధంగా హేమాద్రి పంత్ యొక్క
మనోనేత్రాల్లో తెరిపించి మంచి దృష్టిని ప్రసాదించారు. మనం కూడా అట్టి సాయినాథునికి అంకిత భక్తులుగా అయ్యి శ్రీ సాయినాథుల వారి యొక్క సేవ చేసుకుందాం. తిరిగి మనం గురుగీత 80వ శ్లోకం 81వ శ్లోకం చూద్దాం. ఏక ఏవ పరో బంధు విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. కష్ట పరిస్థితిలో మనల్ని రక్షించు ఏకైక బంధువే గురువు. గురువే అన్ని ధర్మాలకు స్వరూపుడు. అట్టి గురుదేవునికి మనం వందనం చేద్దాము. ఈ ప్రపంచం గురుదేవుని అందే ఉన్నది. ప్రపంచమున ముందు ఉన్నది కూడా గురువే కనుక ఈ ప్రపంచ రూపం అంతా గురుస్వరూపమే అని భావించాలని గురుగీతలో చెప్పబడింది. ఇదే విషయాన్ని మనం శ్రీ సాయినాథుల వారి జీవిత చరిత్ర 33వ అధ్యాయంలో చూద్దాం. జామ్నేర్ చమత్కారం మనందరికీ తెలిసిందే. నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి పురిటిన్పులతో బాధపడుతున్న సమయంలో బాబా టాంగాగాను టాంగా నడిపే వాడిగాను రూపంలోనూ తాల్చి రామ్గూరి బువా ద్వారా ద్వారకామాయిలోని దునిలోని ఊదిని నానాసాహెబ్ చందోర్కర్కి పంపి మైనతాయిని కాపాడిన విషయం మనందరికీ తెలుసు. తర్వాత 7వ అధ్యాయంలోకి వెళదాం రండి. 1910 దీపావళి ఉదయం బాబా ధునిలో తన చెయ్యిని పెట్టి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కమ్మరివాని పసిపాపను రక్షించాడు. ఈ 2 ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచమంతా గురుస్వరూపమే. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో గురువుకు తెలుసు కనుక గురువు తన భక్తులను ప్రపంచం ఏ మూలలో ఉన్నా కాపాడుకుంటారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ మీకు సవినయంగా తెలియచేసుకుంటూ మళ్ళీ గురుగీత 113వ శ్లోకంలోకి వెళదాం. శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషం ముదితం ద్వినేత్రం వామాంక పీఠస్థిత దివ్యశక్తిం మందస్మితం పూర్ణకృపానిధానం. తెల్లని వస్త్రాలు ధరించినవాడు, శ్వేత పుష్పాలను గంధాన్ని ధరించినవాడు, ముత్యాల హారము గలవాడు, సంతోషము గలవాడు, దయ జ్ఞానము అనేది 2 నేత్రాలు గలవాడు, ఎడమ తొడపీఠమును కూర్చుని ఉన్న దివ్యశక్తి కలిగిన ఈశ్వర స్వరూపుడు, చిరునవ్వు గలవాడు, పూర్ణ దయాళుడు అగు గురుదేవునికి నమస్కరిస్తున్నాము అని గురుగీతలో చెప్పబడింది. శ్రీ సాయినాథుల వారి జీవిత చరిత్ర 22వ అధ్యాయంలో ఒక్కసారి చూడండి. బాబా బండరాయిపై కూర్చున్న విధానం చూడండి. అది ఎంత సుందరంగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపై ఒకటి వేసుకున్నారు. కుడికాలును ఎడమ మోకాలుపై వేసినారు. బాబా జీవితకాలం అంతా తెల్లని కఫనియే ధరించారు. మహిళసాపతి బాబా కంఠానికి గంధం పూస్తూ ఉండేవారు. భక్తులు చావడిలో రాత్రి ఆరతి ఇచ్చిన సందర్భంలో బాబా మెడలో ముత్యాలహారం వేస్తూ ఉండేవారు అని మనకి సాయి సచ్చరిత్రలో చెప్పబడింది. ఈ విధంగా మనం సద్గురువుని తలుచుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. దాని తర్వాత మళ్ళీ మనం గురుగీత 174వ శ్లోకంలో చూద్దాం. ఏకాకీ నిస్పృహ శాంత చింతా అసూయ వివర్జితాః
బాల్యభావేన యో భాతి బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే. ఏ పరమపురుషుడు ఏకాకి అయి స్పృహ లేనివాడై శాంతస్వరూపుడై దుఃఖము అసూయ లేనివాడై బాలుని వలె ప్రకాశిస్తున్నాడో అట్టి మహాత్ముడు బ్రహ్మజ్ఞాని అని చెప్పబడుచున్నాడు. ఈ విషయం గురుగీతలో చెప్పబడింది. మరి ఇదే విషయాన్ని మనం శ్రీ సాయినాథుల వారి జీవిత చరిత్ర 4వ అధ్యాయం చూడండి. బాబా భక్తుల కొరకు 16 సంవత్సరాల బాలుడుగా 1854 సంవత్సరంలో షిరిడిలోని వేప చెట్టు కింద అవతరించను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను షిరిడి వాసులకు. బాబా స్వప్నావస్థనందైన ప్రపంచ వస్తువులు కోరుకునేవారు కాదు. తర్వాత గురుగీతలో 179వ శ్లోకం చూద్దాం రండి. యత పరమ కైవల్యం గురుమార్గేణ వైభవేత్ గురుభక్తిరత కార్యా సర్వదా మోక్షకాంక్షిభిః. గురుమార్గమును అనుసరించే వారికి ఉత్తమముగా మోక్షము లభిస్తుంది అని చెప్పబడింది. అందువల్ల మోక్షం కోరువాడు గురుభక్తి కలిగి ఉండవలను. ఇదే విషయాన్ని శ్రీ సాయినాథుని జీవిత చరిత్ర 31వ అధ్యాయంలో హేమాద్రిపంత్ చాలా స్పష్టంగా రాశారు. బాబా సమక్షంలో మోక్షాన్ని పొందిన వారిలో ముఖ్యులు మద్రాసు నుండి వచ్చినటువంటి విజయానందుడనే సన్యాసి, పూనా నుండి వచ్చినటువంటి బాలారాం మాన్కరు, పండరీపూర్ సబ్ జడ్జి అయినటువంటి తాత్యాసాబ్ నోల్కరు, విరన్గాం నివాసి అయినటువంటి మేఘశ్యాముడు, వీరందరూ బాబా సమక్షంలో మోక్షాన్ని పొందారు. ఈ నా ఉపన్యాసాన్ని ముగించే ముందు ఒక్క విషయం మీకు చెప్పి ముగించబోతున్నాను. మనమందరము శ్రీ సాయిని సమర్థ సద్గురువుగా పూజించి వారి చూపిన మార్గంలో పయనించి మన జీవిత గమ్యాన్ని మనం కూడా చేరుకుందాము. అందరము ఇప్పుడు కలిసి శ్రీ సాయినాథుడి వారికి జైకారం చెప్దాము. శ్రీ సాయి శంకర్ భగవాన్కి జై. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.